హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో నా శారీ కలెక్షన్ చూసేద్దాము. అస్సలు లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా హైలైట్స్ చూసేయండి. ఎస్, ద ఫస్ట్ శారీ, ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్. నాకు చాలా ఫేవరెట్ ఈ శారీ. నేను ఫస్ట్ టైం ఇష్టంగా కట్టుకున్నది ఈ శారీ అనమాట. మా ఇంట్లో ఒక చిన్న పెళ్లి ఫంక్షన్ ఉంటే నేను ఈ శారీ అనేది వేర్ చేశాను. ఎంత బాగుందో కదా, వైన్ కలర్. ఎందుకంటే అంత ప్రతి లుక్ ఇస్తుంది అనమాట మనకి. నైట్ ఫంక్షన్స్కైనా సరే, మార్నింగ్ డే ఫంక్షన్స్కైనా సరే, ఎప్పుడు వేసుకున్నా సరే మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనం అయిపోతాము. ఎంత బాగుందో కదా. ఇదంతా చూడండి, కింద బార్డర్, బయట కొంగంతా ఇలా పెద్ద పెద్ద బార్డర్తో వచ్చింది. వెయిట్ ఉందా అంటే వెయిట్ ఉందండి. ఎస్ అండి, వెయిట్ అయితే ఉంది, అందులో అబద్ధం ఏం లేదు. బట్ లుక్ అయితే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి. ఇవి నా మ్యారేజ్లో ఎంతమంది నాతో చెప్పారో శారీ చాలా బాగుందమ్మా, ఇక్కడ తీసుకున్నామని చెప్పేసి. మోరెవర్ నేను ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ శారీ అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతుంటారు, ఎన్నిసార్లు అని అదే శారీ వేర్ చేస్తామని చెప్పి. సో ఇప్పుడే మీకు అర్థమవుతుంటుంది, నేను చాలాసార్లు వేర్ చేశాను, అయినా సరే అక్కడ ఒక్క స్టోన్ కూడా పోలేదు. అదే ఈ శారీ యొక్క గ్రేట్నెస్ అనేది. శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తుంది విత్ స్టోన్స్. బార్డర్ అంతా ఫ్లవర్స్ తోటి ఇలా 3 లేయర్స్, 3 డిఫరెంట్ రోస్లో డిజైన్ ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇది బ్లౌజ్ అండి. డిజైన్ ఏది నేను చెప్పలేదు యాక్చువల్గా అక్కకి. అండ్ బ్లౌజ్కి ఇలా థ్రెడ్ వర్క్లో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఇవి అలా చిన్నగా కనిపిస్తున్నాయి కానీ శారీకి మంచి లుక్ ఇచ్చాయి బ్లౌజ్కి. అండ్ ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్గా బ్లౌజ్కి హ్యాండ్స్ అంతవరకే ఇచ్చారు. బట్ అవి చిన్నగా ఉన్నాయని చెప్పి నేను కొంచెం లెంత్ పెట్టించుకొని బ్లౌజ్ ఇలా లాంగ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను అనమాట. ఈ లేస్ మేము చెప్పలేదు కానీ అక్క వేసేశారు. ఎందుకో ఆ లేసే నాకు ఈ బ్లౌజ్కి మైనస్ అనిపించింది. గోల్డ్ కలర్ ఉంది కదా అని అక్క వేశారు, కానీ ఎందుకో నాకు నచ్చలేదు. ఇక్కడ చూడండి ఎంత బాగుందో కదా, ఇలా చూస్తుంటే పార్టీకి కానీ ఫంక్షన్స్ కానీ ఏదైనా గ్రాండ్ మ్యారేజెస్కి కానీ చాలా బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. అండ్ నేను ఈ శారీ ఎక్కడ తీసుకున్నానంటే, ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే తీసుకున్నాను ఈ శారీ అనేది. సత్యసాయి డిస్ట్రిక్ట్లో హిందూపూర్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది, అక్కడ నేను ఈ శారీ అనేది తీసుకున్నాను. నాతో పాటు మా రిలేటివ్స్ కూడా ఒక 3-4 మెంబర్స్ వరకు తీసుకున్నారు. బట్ కలర్స్ డిఫరెన్స్ అనమాట. చూడండి, క్లాత్ కూడా సిల్క్లో వస్తుంది. ఎంత బాగుందో కదండి. నాకు కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. చూడండి, ఇలా చూస్తే ఎంత గ్రాండ్. నాకు ఈ శారీ ప్రైస్ అనేది 3500 అనేది పడింది. బట్ మేము బల్క్లో తీసుకున్నాం కాబట్టి మాకైతే 2500కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ శారీ అండి, లైట్ పింక్ కలర్ షేడ్, లైట్ వెయిట్లో చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఎంత బాగుందో. ఇదైతే మా సిస్టర్ సెలెక్షన్ అనమాట. ఎంత బాగుందో కదా, ప్రెట్టీగా ఉంది. అసలు ఫేస్కి ఎంత గ్లో ఇస్తుందంటే, ఈవెన్ చామన్ చాయ్గా ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు, బ్లాక్గా ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు, వైట్గా ఉన్న వాళ్ళు కట్టుకోవచ్చు. ఎలా ఉన్న వాళ్ళైనా సరే కట్టుకుంటే ఎంత గ్లో ఇస్తుందో ఫేస్లో. ఈ శారీ విషయానికి వస్తే, ఈ శారీ చాలా లైట్ వెయిట్ అండి. లాస్ట్లో కట్ వర్క్ వస్తుంది, అంతా థ్రెడ్ వర్కే ఉంటుంది శారీ మొత్తం. మనకి ఎక్కడ ఎక్కువగా స్టోన్స్ కానీ అలా ఏది ఉండదు. ఎవరైనా సరే అఫీషియల్ లుక్ కావాలి అనుకుంటే మీరు ఈ శారీని ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్కి కూడా జస్ట్ హ్యాండ్స్ దగ్గర అండ్ కింద నడుము పార్ట్ దగ్గర మాత్రమే మనకి కట్ వర్క్ షేప్లో ఇచ్చారు. అండ్ అలాగే చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ అక్కడక్కడ. ఇది వాళ్ళు ఇచ్చిన నెక్. యాక్చువల్గా ఆ నెక్ చాలా చిన్నగా ఉంది. సో మేము నార్మల్గా నెక్ తీసేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. సైడ్స్ కొంచెం కొంచెం వచ్చింది. లైట్ వెయిట్లో ఎంత బాగుంటుందో. మీరు ఎక్కడికైనా సరే అఫీషియల్గా ఆఫీస్ వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, మీరు ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు చాలా లుక్ ఇస్తుంది ఇది. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ శారీ. లైట్ పింక్ శారీకి మనం డార్క్ కలర్ బ్యాంగిల్స్ వేసుకొని, మంచిగా జ్యువెలరీ వేసుకొని, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో. నాకు ఈ శారీ లుక్ అంటే చాలా ఇష్టం అండి. ఎవరు కట్టుకున్నా సరే అలాగే నప్పేస్తుంది, అంత బాగుంటుంది ఈ శారీ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీస్ అని చెప్తాను నేనైతే ఈ శారీని. శారీ ప్రైస్ అయితే నాకు 1500 పడింది. ఎస్ అండి, ఓన్లీ 1500, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది నేను అమీర్పేటలోని ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా, హైదరాబాద్, అక్కడ తీసుకున్నాను అనమాట. కింద శారీ సెక్షన్లోనే ఉంటుంది. అండ్ ద బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ అండి, కనకాంబరం కలర్. ఇది చూస్తుంటేనే అసలు చాలా బాగుంటుంది. వీడియో ఈ కట్ బోర్డర్ చూపించాలని చెప్పి నేను ఈ పార్ట్ చూపిస్తున్నాను, కానీ శారీ మాత్రం కనకాంబరం కలర్ ఎంత బాగుంటుందంటే
చాలా లుక్ ఇస్తుంది శారీ. ఈవెన్ కొంచెం వైట్గా ఉన్న వాళ్ళు వేర్ చేశారంటే ఇంకా వైట్గా కనిపిస్తారు. బ్లాక్ ఉన్న వాళ్ళకైతే ఫేస్ మొత్తం గ్లో ఇచ్చేస్తుంది. ఈ కలర్ అనేది డెఫినెట్గా మన శారీస్లో ఖచ్చితంగా ఇలాంటి ఒక కలర్ ఉండాలి అండ్ నేనైతే ప్రిఫర్ చేస్తాను. ఈ సారీ నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నానండి. సేమ్ అనంతపురం డిస్టిక్లో హిందూపురం దగ్గర తీసుకున్నాను అనమాట. చూడండి అక్కడక్కడ అలా ఫ్లవర్స్ లాగా వచ్చేసేసి ఎంత బాగుంటుందో. అంతా కట్ వర్కేనండి. బ్లౌజ్ అయితే కూడా బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ దగ్గర మొత్తం కట్ వర్క్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్ చూడండి, హ్యాండ్స్ దగ్గర మొత్తం కట్ వర్క్ వస్తుంది విత్ లాట్ ఆఫ్ డిజైన్ అనమాట. అండ్ అలాగే కింద బ్యాక్ సైడ్ అయితే ఆ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వస్తుంది, మొత్తం వర్క్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మిస్టేక్, అక్క నాకు చెప్పకుండా లేసేసారు అన్నిటికీ. నా బ్లౌజెస్ ఒకే చోటు ఇచ్చేసాం, ఒకే టైంలో ఇచ్చాం, అందుకని చెప్పి అక్క ఇలా అన్నిటికీ లేస్ వేశారు. ఈ సారీకి పర్లేదు, కొంచెం సెట్ అయింది అనిపించింది. హ్యాంగింగ్స్ కూడా అక్కనే ప్రిఫర్ చేసి వేశారు. బ్యాక్ సైడ్ బ్లౌజ్ మొత్తం ఇలా డిజైన్తో ఉంటుంది, చాలా బాగుందండి. అసలు ఈ బ్లౌజ్ హైలైట్ అనమాట ఈ శారీకి. అండ్ ఈ కనకాంబరం కలర్ అనేది ఎలాంటి వాళ్ళకైనా ఇలాగే సూట్ అవుతుంది. మీ దగ్గర కనకాంబరం కలర్ శారీ ఉందా కామెంట్ చేయండి. ఎంతమంది దగ్గర కనకాంబరం కలర్ శారీ ఉందో చూద్దాము. అండ్ చూడండి బ్లౌజ్ కూడా ఇక్కడ నడుము పాటు దగ్గర మనకి కట్ వర్క్ వచ్చింది. ఈ శారీ ప్రైస్ నాకు 2000 పడిందండి. అండ్ అలాగే మనం బల్క్లో తీసుకున్నట్లయితే వాళ్ళు మనకి 1900 అలా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ శారీ చూసేద్దాము. బ్లూ కలర్ శారీ అండి, ఫుల్ వర్క్ వస్తుంది. రిమైనింగ్ వాటికి ఓన్లీ బార్డర్స్ వరకే వర్క్ వచ్చింది కదా, ఇదైతే శారీ మొత్తం వర్క్ వస్తుంది మనకి పై వరకు. అండ్ అలాగే కుర్చీలలో అయితే మనం కుర్చీలు వేసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో చూడండి. స్టోన్స్ అలా ఒక మామిడి పువ్వులాగా ఇచ్చేసి దాని మధ్యలో స్టోన్ ఇచ్చారు. మొత్తం థ్రెడ్ వర్కే ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదేమో కింద బార్డర్ అనమాట. అండ్ ఇది కూడా వెయిట్ శారీనే అండి, ఫుల్ వర్క్ ఉంటుంది. మీరు ఎక్కడైనా గ్రాండ్గా ఏదైనా మీ ఇంట్లో జరుగుతున్నట్లయితే ఆ ఫంక్షన్స్కి వేసుకుంటే మీకు ఈ శారీ చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్ అనేవి నేను కూడా ఏదైనా గ్రాండ్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తాను. అలాగే ఈ శారీ నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను. ఈ శారీ నాకు 3500 పడింది. ఏం తగ్గించలేదు అస్సలు. మీరు ఎన్ని తీసుకున్నా సరే ఈ శారీలో మాత్రం తగ్గించమని చెప్పారు. లైక్ ఎక్కువగా డిజైన్ వచ్చింది కదా మేడం, అండ్ అలాగే ఫుల్ పార్టీ వేర్ కాబట్టి శారీ తగ్గించము అని చెప్పారు. ఈ శారీ లైట్ బ్లూ కాదు, అలా అని డార్క్ బ్లూ కాదు, మిడిల్ బ్లూ అనమాట. చాలా బాగుంటుంది మనం వేర్ చేసుకున్నప్పుడు. లైక్ ఎల్లో ఎలా అయితే అందరిలో ఉన్నప్పుడు కనిపిస్తుందో ఈ బ్లూ కూడా మనల్ని అలా అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. అండ్ డోరీస్, ఈ బ్లౌజ్ కూడా చూడండి హ్యాండ్స్ అంతవరకే ఇచ్చారు, చిన్నగా ఉన్నాయని చెప్పి నేను మళ్ళీ ఎలాబరేట్ చేయించి కొంచెం లాంగ్గా కుట్టించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ చూసారా గడులుగా అలా డిజైన్ ఇచ్చారనమాట. బాగుంది. దూరం నుంచి చూస్తే ఏదో మనం దానికి మీద వర్క్ చేయించుకున్నట్లు ఉంటుంది. మంచి లుక్ ఇస్తుంది మనం ఈ శారీ వేర్ చేసుకున్నప్పుడు. ఈ బ్లౌజ్ అనేది టోటల్గా శారీ బ్లౌజ్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఈ శారీ కూడా చెప్పాను కదా 3500 నాకు పడింది. నెక్స్ట్ శారీ ఆనియన్ కలర్ అండి. ఈ కలర్ అయితే సింగిల్ పీస్ ఉందన్నమాట, నెట్ క్లాత్ లా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ వెరీ స్మూత్ నెట్ అనమాట, అస్సలు రఫే ఉండదు. మనం శారీ వేర్ చేసినప్పుడు కూడా ఎక్కడిదక్కడ కూర్చుండిపోతుంది, అంటే ఇలా ఎత్తుకొని ఉండటం, కుచ్చులు లెగవటము అలా ఏం ఉండదు. చూడండి బార్డర్ దగ్గర మొత్తం మిర్రర్ వర్క్ ఎంత గ్లో ఇస్తుందో. రెడ్ లైక్ మనకి ఇలా రెడ్ లా కనిపిస్తుంది కానీ ఇది లైట్ ఆనియన్ కలర్, చాలా బాగుంది, చాలా రేర్ కలర్ అనమాట. ఇక బ్లౌజ్ విషయానికి వచ్చామంటే చూడండి, ఇది కూడా అక్కడ బిఫోర్ శారీలో మనకి గడులుగా ఇచ్చారు కదా, ఇక్కడ శారీలో వచ్చిన చిన్న ఫ్లవర్స్ని బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ చాలా చిన్నవి ఇచ్చారు. దీన్ని కూడా నేను కొంచెం లాంగ్ చేయించుకొని స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ విషయానికి వస్తే ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది శారీ ఓవర్ వ్యూ. నెక్స్ట్ శారీ డార్క్ గ్రీన్ కలర్ అనమాట. శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చి ఉంటుంది విత్ థ్రెడ్ వర్క్. ఫ్లవర్ నిండుగా మనకి స్టోన్స్ ఇచ్చింటారు. చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్స్ నిండుగా స్టోన్స్ ఇచ్చారు. ఫ్లవర్స్ చుట్టూ ఆకులు ఉంటాయి కదా, వాటి నిండా మనకి స్టోన్స్ ఇచ్చేసి ఉంటారు. బార్డర్ మొత్తం ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ శారీ మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ థ్రెడ్ వర్క్ అండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో చూస్తే చూడండి. అసలు ఈ థ్రెడ్ వర్క్ ఎంత చెక్కినట్లుగా ఉంటుంది, ఏదో ఒక శిల్పాన్ని చెక్కినట్లుగా ఈ థ్రెడ్ వర్క్ శారీ పైన చెక్కినట్లుగా ఉంటుంది. ఆ చిన్న డ్యామేజ్
ఒక చిన్న డ్యామేజ్ వచ్చింది, ఒక పోగు అంతే. ఇలా వచ్చినా సరే నాకు ఇది రిటర్న్ ఇవ్వాలనిపించలేదు. అంత బాగుంది శారీ. ఏదైనా ఫంక్షన్కి లేదా పార్టీస్కి మనం వేర్ చేస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే అయిపోతాం, అంత బాగుంటుంది. ఇలాంటి శారీస్ 2 తీసుకున్నాము. ఒకటి డార్క్ గ్రీన్, ఇంకొకటి డార్క్ బ్లూ అనమాట. అండ్ అలాగే ఇది కూడా నేను బయట స్టోర్లోనే తీసుకున్నాను, ఆన్లైన్లో కాదు. చూడండి స్టోన్ వర్క్, మొత్తం స్టోన్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ ఎంత బాగుందో కదా. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. అలాగే నెక్స్ట్ అండి పింక్ శారీ. ఇది లైట్ పింక్ కాదు, అలానే డార్క్ పింక్ కూడా కాదు. బిఫోర్ మనం ఒక బ్లూ శారీ మాట్లాడాం కదా, అలా అనమాట. ఒకవైపు చూస్తే డార్క్ పింక్లా అనిపిస్తుంది. ఇది చాలా గ్లో ఇస్తుంది ఫేస్కి. ఇది కూడా లైట్ వెయిట్ శారీ విత్ కట్ వర్క్ అండి. బార్డర్స్ మొత్తం మనకి కట్ వర్క్ ఇచ్చారు. బట్ ఈ శారీలో మాత్రం బ్లౌజ్కి కట్ వర్క్ ఇవ్వలేదు. బిఫోర్ ఒక లైట్ పింక్ శారీలో మనకి కట్ వర్క్ బ్లౌజ్తో సహా ఇచ్చారు 2 శారీస్లో. దీనికి మాత్రం బ్లౌజ్కి ఇవ్వలేదు. ఇలా బార్డర్ మొత్తం ఇలా లైట్ వెయిట్ థ్రెడ్ వర్క్ వస్తుంది, అక్కడక్కడ స్మాల్ స్టోన్ అనమాట. ఈ సారీ నేను హైదరాబాద్లోని ఆర్ఎస్ బ్రదర్స్ అమీర్పేట్ బ్రాంచ్లో తీసుకున్నాను. ఈ సారీ నాకు 1300 పడింది. రీజనబుల్, చాలా బాగుంది. నేను కూడా గో విత్ దిస్ అని చెప్తాను. శారీ అయితే మాత్రం చాలా లుక్ ఇస్తుంది ఫేస్కి. అలాగే మనం బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ కూడా నార్మల్గానే చిన్న లేస్ పెట్టి అక్క కుట్టారు. అంతా ఇలా స్మాల్ ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ వస్తుంది. హ్యాంగింగ్స్ పెట్టారు. శారీ మాత్రం ఓవరాల్ లుక్ చాలా బాగుంది. ఈ శారీ కూడా ఎలాంటి వాళ్ళు కట్టుకున్నా సరే మంచి లుక్ ఇస్తుంది. ఎస్ అండి, ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.